అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఈరోజు ఉదయం మన విజయసాయి రెడ్డి గారు కూడా ప్రెస్ ముందుకు వచ్చారు. వచ్చి అసలు నేను తండ్రి వయసుని నాకు ఎలాగ సంబంధాలు ఎలాంటివి అంటగడతారు, ఆ మినిమం ఉండద్దా మీరు ఇలాంటి ప్రచారాలు చేసేటప్పుడు, అది ఇదే ఆయన మాట్లాడు. అది వీడియో అంతా చూశాను. రండి ఈయన మాటలు చూద్దాం. ఈయన మాటలు ఒకసారి వినండి మీరు. ఆ మదన్ మోహన్ అనేవాడు వంశీకృష్ణ మీద ఆరోపణలు చేస్తుంటే ఇదే రకంగా రియాక్ట్ అవుతారా? నేను ఒకటే చెప్తా ఉన్నా, సైలెంట్. మదన్ మోహన్ అనేవాడు వంశీకృష్ణ మీద అంటే మహావంశీ మీద ఆరోపణ ఎలాగ అడుగుతారు? అలా చేస్తే అలాగే అడుగుతారు. నిజంగా మదన్ మోహన్ వచ్చి వంశీ మీద ఆరోపణలు చేస్తే అప్పుడు కూడా ఇలాగే మాట్లాడతారు అందరూ. అయినా ఇంతమంది ఉండగల అందరిని వదిలేసి సాయి రెడ్డి గారు మిమ్మల్ని ఎందుకు అన్నాడండి? సాయి బ్రో, ప్లీజ్ సైలెన్స్, ప్లీజ్ సైలెన్స్, ప్లీజ్. అక్కడ మన వాలంటీర్ సార్ ఉంటే ఆపండి, ప్లీజ్ మాట్లాడదని చెప్పండి. మాట్లాడాలంటే బయట పోయి మాట్లాడుకోండి సార్. ఒక్క నిమిషం సార్, నేను ఒకటే చెప్తా ఉన్నా. శ్రీనివాస్, మీ వంశీకృష్ణ కూడా చెప్పు, ఇదే మహిళ ముందు ఏదైతే ఆరోపణలు చేశాడో మీ వాడు వంశీకృష్ణ గారు, అదే మహిళ కమ్మ సామాజిక వర్గానికి చెందిన మహిళ అయితే ఈ ఆరోపణలు చేస్తారా అని ప్రశ్నిస్తా ఉన్నా. చెప్పు. నీ కమ్మోళ్ళు ఏమో అన్యాయం చేశారా విజయసాయి రెడ్డి? మాట్లాడితే కమ్మోళ్ళ మీదకి లేదా గిరిజనుల మీదకి తప్పించుకునే ప్రయత్నంలో కనిపించట్లేదండి ఇది మీకు? అసలు ఏమాత్రం జెన్యూనిటీ కనిపిస్తుందా మీకు? విజయసాయి రెడ్డి చెప్పే మాటలో నాకు జెన్యూన్గా అనిపిస్తున్నాయి అన్న వాళ్ళు ఎస్ అని పెట్టండి. నేను చెప్పా రెండో విషయం, ఈ మదన్ మోహన్ అనేవాడు నన్ను ఎన్నిసార్లు కలిశాడు? ఈ మదన్ మోహన్ అనేటటువంటి వాడు నా దగ్గరకు వచ్చి 2 సార్లు స్కాలర్షిప్ దీనికోసం 2 సార్లు వచ్చాడు. చాలా మంది వస్తుంటారు, మీరు కూడా వచ్చారు, వాటి కోసం వచ్చారు. నేను చేయగలిగింది చేశాను, అదే రకంగా వాడికి చేశాను. మదన్ మోహన్ అనేటటువంటి వాడు సాయి రెడ్డి మీదనే ఎందుకు కంప్లైంట్ చేశాడు అని అంటే దానిలో ఆంతర్యం అర్థం చేసుకోలేనటువంటి అమాయకుడు అంటే వయా శ్రీనివాస్, నువ్వు మీ వంశీ గారిని అడుగు, వాడు చెప్తాడు బాగా దీనికి సమాధానం. నేను కాదు చెప్పాల్సింది. మదన్ మోహన్ అనేవాడు వంశీ గారిని అప్రోచ్ అయ్యాడా లేదా, ఎందుకు అప్రోచ్ అయ్యాడు, వాళ్ళిద్దరి మధ్యన ఉండేటటువంటి అండర్స్టాండింగ్ ఏంటి అన్నటువంటిది మీ వంశీ గారిని అడిగి చెప్తారు. వీళ్ళు అన్యాయం చేస్తారండి. వీళ్ళు అన్యాయం చేసిన తర్వాత బాధితుడు ఇంకెవడు సపోర్ట్ చేయకూడదు. మళ్ళీ ఎవడన్నా వచ్చి బాధితుడికి కానీ సపోర్ట్ చేశారా, ఆడే ఈయన నడిపిస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్కి మదన్ మోహన్ బాధితుడు, అతను దాదాపుగా 2024 జనవరి నుంచి నరక యాతన అనుభవిస్తున్నాడు ప్రతిరోజు. అది మామూలు వేదన కాదండి మగోడికి. ఇప్పుడు భార్య ఉండగానే ఎదుటోడు భార్యతో టైప్ పెట్టేసుకునేవాడికి బాధ అర్థం కాదు, కానీ నిజంగా వాళ్ళ భార్యే ఇలా ఏమైనా చేస్తుంది అన్నప్పుడు అప్పుడు మాత్రమే ఆ డెప్త్ అనేది అర్థమవుతుంది. ఆ పరిస్థితుల్లోకి వెళ్ళి మనం అతన్ని ఆలోచిస్తేనే అవును కరెక్టే కదా, ఇది ఎవడో భరించలేంది, ఎలా భరించాడు రా తమ్ముడు అనిపిస్తుంది. 42 సంవత్సరాలు నాగని సన్నోడు జనవరి నుంచి ఆ చిత్రాంశాలు అనుభవిస్తున్న మదన్ మోహన్ ఈ రోజున ఎవిడెన్స్లన్నీ పట్టుకుని బయటకు వస్తే మీడియాలు దాన్ని ప్రచారం చేస్తూ ఉంటే ఏ మీడియా ప్రచారం చేస్తే ఆ మీడియా నడిపిస్తుంది మదన్ మోహన్ని. ఎవడన్నా సపోర్ట్ చేస్తే ఆ పార్టీ కూడా నడిపిస్తున్నాడు. మన ఈ అమ్మ ఏమి స్ట్రాటజీ రా బాబా, ఏమి స్ట్రాటజీ అండి, ఎంత కన్నింగ్నెస్ అండి ఇది. అంటే వీళ్ళలో బాధించేస్తారు, ఆ బాధితుడికి ఎవడో సపోర్ట్ కూడా చేయకూడదు. అతను ఆత్మహత్య చేసుకోబడేటండి, సూసైడ్ చేసుకునే స్థాయికి వెళ్ళిపోయాడట మదన్ మోహన్ వీళ్ళు చేసిన ఈ పని వల్ల. ఇప్పుడు ఇది ఇంకా నేను కన్ఫర్మ్ చేయట్లేదు, ఎందుకంటే DNA టెస్ట్ చేయించాలి కదా, ఆధారాలు లేకుండా నేను మాట్లాడకూడదు సాయి రెడ్డి గారి మీద. అతను నిజంగా సచ్చీలుడు, నిజంగానే అంత శీలం చెడిపోనోడు ఈ విషయంలో అంటే DNA ఇప్పుడు నేనే కదండి, మీరన్నా సరే ఎవడన్నా ఎలా చెప్తారో DNA టెస్ట్ చేయించి తేల్చబడి నా కొడక్క అది కాదని తెలియదండి, నేను కింద తొక్కుబడి నారదే అంట మానవా. అది మాత్రం అనకుండా ఆడు చెప్పింది నువ్వేంది చెప్పావు, ఆడు చెప్తే నువ్వు వీడియోలు వేసిస్తావా, ఆడు చెప్తే నువ్వు ప్రచారం చేస్తావా, మీ అందరి సంగతి నేను పార్లమెంట్లో ఏం తెలుస్తావు, పార్లమెంట్కి వెళ్ళి రంగు స్టోరీ చెప్తావు పార్లమెంట్లో. నేను ఇలా సో అండి ఆవిడ ఇలాగ వచ్చిందండి, ముందు IVF అన్నదండి, కాదండి, తర్వాత విజయసాయి రెడ్డికి పుట్టిందని అలా భర్త వచ్చిన మీకు కంప్లైంట్ ఇచ్చాడండి, ఇప్పుడు నేను ఎంత ఇదండి, ఇది అర్జెంటుగా మీరు ప్రివిలేజ్ కమిటీలో పెట్టండి అని పార్లమెంట్లో చెప్తావా? అలా సిగ్గానే ఉందా సాయిబ్రో నీకు? నీకు నిజంగా ఇందులో నువ్వు నిర్దోషం అయితే DNA టెస్ట్ చేయించుకో. DNA టెస్ట్ చేయించుకుని మొత్తం ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కళ్ళు తెరిపించు. ఆరోపణలు వచ్చిన తర్వాత ముందు ఫస్ట్ ఏం జరిగిందని నాకే తెలియదు, నాకు సంబంధం లేనటువంటి విషయం నాకన్నా ముందు మీకే తెలిసింది ఏం జరిగిందని అనేది. ఆ తర్వాత అర్థం చేసుకుని ఆధారాలు సేకరించి దాని మీద రియాక్ట్ అయ్యేదానికి 3 రోజులు పట్టింది. 3 రోజులు కాకుంటే 4 రోజులు పట్టచ్చు. ఎవరు ఏం ఆధారాలు తేలేదు. ఆయన ఏ ఆధారం ఉంటుంది సాయిబ్రో దీనికి? ఇప్పుడు అతని బిడ్డకి నువ్వు తండ్రివి అన్నాడు,
కాదని నిరూపించుకునే ఆధారం ఇంకేమని చెప్పు? డాక్యుమెంటా, పేపర్లో వార్తలా, లేకపోతే ఏముంది ఆధారం అంటే ఇంకేముంది? ప్రత్యక్ష సాక్షులా ఏముంటుంది? దానికి ఏమైనా ప్రత్యక్ష సాక్షులు ఉంటారా? ఉండరు కదా. కాబట్టి ఇంకే ఆధారం ఉంటుంది? డిఎన్ఏ టెస్ట్ ఒకటే. నువ్వు వచ్చి రావడంతో కమాన్ డిఎన్ఏ టెస్ట్, కమాన్ గుసగుసానాలి, అది ఒక్కటి తప్ప ఉన్నాయి అన్నీ అంటున్నావు నువ్వు. మరి నాలాంటి వాడికి అనుమానాలు కొద్దిగా ఉన్నవాడు కూడా బలపడిపోతున్నాయి కదా. మళ్ళీ ఆడు ఈడు నువ్వేడ్రా, నువ్వేడ్రా. అక్కడ జర్నలిస్టులని, నిజంగా జర్నలిస్ట్ సోదరులకు కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇతను వచ్చి ఆడు శ్రీనివాస్ వంశీగాడు అని మాట్లాడుతున్నప్పుడు ఒక్కడ కూడా నోరెత్తట్లేదు. పాపం ఈ అమాయకుడు, నేను చెప్తుంటే జాలేస్తుందండి, నాకు బాధ కూడా వేస్తుంది. తను మోసపోయాడు, తన ఆడపిల్లల పరిస్థితి తెలుసుకుని కుమిలిపోతున్నాడు. పెద్దోళ్ళు తన భార్యని ట్రాప్ చేశారనే అనుమానం ఉంది అతనికి. అతను బాధ వ్యక్తం చేసుకోవడానికి ప్రెస్ మీట్ పెడితే అతను వందలాది ప్రశ్నలండి. ఆ ప్రశ్నలతో పాటు త్వరగా క్లోజ్ చేయండి, త్వరగా షార్ట్ కట్లో చెప్పండి, అవన్నీ చెప్పొద్దు, ఇది అట్లా కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు అతను. మరి ఎదుటోడి పరిస్థితిని అర్థం చేసుకోండి అన్నది కొంచెం. అతని బాధ, అతను బాధితుడు, కానీ అతన్నే నేరస్తుడు చేసే ప్రయత్నం పెద్దోళ్ళు చేస్తున్నారు. చేసినప్పుడు అతని దగ్గర ఉన్న ఆధారాలన్నీ చెప్పుకుంటాడు. ఒక అరగంట, ఒక గంట, లేకపోతే 2 గంటలు. 2 గంటలో చూస్తే చచ్చిపోతారా? ఈ 2 గంటలు ఏమైనా కెమెరాలు పెడితే కెమెరాలు ఏమైనా పేలిపోతాయా? ఈ లోపల కంగారు, షార్ట్ కట్లో చెప్పు, షార్ట్ కట్లో డైరెక్ట్ పాయింట్ చెప్పు. ఏంటి డైరెక్ట్ పాయింట్? నీకు అంత డైరెక్ట్ పాయింట్ కావాలంటే నువ్వు డైరెక్ట్గా వెళ్ళిపోయి ఎవడొకటి దగ్గరికి, నువ్వు ఆ ప్రెస్ మీట్లోనే ఉండకో. మరి ఎదుటాడు బాధలను కానీ చెప్పుకునేవాడరా? చెప్పుకోనివ్వకుండా ఎంత కన్ఫ్యూజ్ అయ్యారంటే అండి, అతనికి ఏమో ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా మాడితే ఏమంటారో అని. అలా కదండి సార్, సరే వెంటనే క్లోజ్ చేస్తాను సార్ అంటే కొంచెం మాట చెప్పుకోవాలి. బాబ్బా నిజంగా చూడండి, చాలాసేపు ఉంది. అంత కన్ఫ్యూజ్ చేసి కంగారు చేసేస్తున్నారు. ఆడేమో పక్కనే ఈ విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ఏమో ఆడు ఈడు లరా ఏట్రా నువ్వేట్రా అంటూ ఉంటే ఒక్కడ మాట్లాడితే ఇలా అయితే ఎలాగండి? బాధించినోడి దగ్గరేమో మీరు మర్యాదగా ఉంటారా? బాధితుడి దగ్గరేమో మీరు అతన్ని ప్రశ్నలు వేసేసి అతన్ని కన్ఫ్యూజ్ చేసి తొందరగా తేల్చాలి, ఇమ్మీడియట్ టైం ఏంటి? ఎలా అండి? మనుషులు మనం మారకపోతే ఎన్ని చట్టాలు వస్తే ఏంటి ఉపయోగం? ఎంతమంది నాయకులు మారితే ఎంత పటిష్టమైన రాజ్యాంగం ఏంటి ఉపయోగం? ఆ ఎదుటోడి పరిస్థితి మీకు తెలుసు కదా. ఆడు ఎలాంటి పరిస్థితుల్లో ప్రెస్ మీట్ పెట్టాడు, ఎలా బాధపడుతున్నాడు. ఆ బాధతో అతను ఒకరోజు హోటల్ రూమ్కి వెళ్ళి 9 సంవత్సరాల పెద్ద కూతుర్ని గుండెలకి హగ్ చేసుకుని ఏడ్చేటట్టండి. ఆ పరిస్థితిలో ఉన్నాడు, అలాగే ఏడుతాడు. ఆ పరిస్థితి ఎవరికి రాకూడదని కోరుకుంటున్నాను. మన ఎవరికి రాలేదు కాబట్టి మనం ఈరోజు హ్యాపీగా ఉన్నాం. కానీ వచ్చినోండి ఆడి బాధను మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నారే, ఈ బాధ మనకు వస్తే మనం ఇంత బాధపడతాం కదా. సో అతని బాధను మనం అర్థం చేసుకోవాలి, అతనికి మనం అండగా నిలబడాలి. అది కదండి.